దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్, నీ సాత్వికము నిన్ను గొప్ప చేయను. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 36వ వచనము. ది జెంటిల్నెస్ హ్యాత్ మేడ్ బి గ్రేట్. 2 Samuel chapter 22:36 verses. సాత్వికము మన ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే చూడగలము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం ప్రకారము, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అని దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. మోషే మరియు పౌలు గొప్ప సాత్విక స్వభావము గలవారు. కోపావేశంలో నరహత్య చేసినటువంటి మోషే 40 సంవత్సరములు అరణ్యంలో ఉండి సాత్వికమును నేర్చుకున్నాడు. భూజనులందరిలో మోషే అంత సాత్వికుడు లేడు అని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. పౌలు లాంటి గొప్ప అపోస్తుడును, సేవకుడును, బోధకుడును ఈ ప్రపంచంలో ఎంత వెతికినా మనకు దొరకడు. కానీ అలాంటి తగ్గింపు స్వభావము గలవాడు కాబట్టి దేవుని దృష్టిలో దీన స్వభావము కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి సాత్వికునిగా దేవుని దృష్టిలో నిలిచాడు. కాబట్టి మనమందరము కూడా పౌలు వలె, మోషే వలె తగ్గింపు స్వభావమును కలిగి, సాత్వికములోను దీన మనసు కలిగి వారిగా ఉండి దేవుని మార్గంలో జీవిద్దాము. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, కృపామయుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ వాగ్దానం ద్వారా పౌలు వలె, మోషే వలె సాత్వికమును ధరించుకొని మా జీవితాలలో కూడా సాత్వికంలోను దీన మనసులోను నీ మార్గంలో జీవించడానికి నీ దయను, కృపను దయచేయవలసినదిగా మిక్కిలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.